ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో గెలవడం, మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలవడం అనే ఆలోచనతోనే పరిపాలన కొనసాగిస్తూ వస్తాయి. కానీ ఈసారి కొలువు తీరినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజలకు దగ్గర కావాలా. హ్యాపీనెస్ ఈజ్ ద ఇండెక్స్, సంతోషమే ఒక సూచికగా పరిపాలన కొనసాగాలనే ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ అందుకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, కుటుంబ భాగస్వామ్యాన్ని తీసుకుంటూ అంత్య స్థాయిలో అధికారుల భాగస్వామ్యాన్ని కూడా అందిపుచ్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఈ సంతోషానికి కారణం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నా వంతుగా ఒక మనిషిగా పుట్టి బుద్ధిరిగిన తర్వాత మొన్నటికి మొన్న మెగా డిఎస్సి సందర్భంగా 16,000 చిల్లర పైచిలకు కుటుంబ అభ్యర్థులకి నియామక పత్రాలు అందజేసేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆహ్వానించి ఒక వేదికకి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నియామక పత్రాలు అందించిన రోజున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంతోషం నేను ఎప్పుడు కని విని ఎరుగను చూడలేదనేది వాస్తవం అనే సందర్భంగా చెప్తాను. అంతే స్థాయిలో ఈ రోజున మనం గమనిస్తే ఏ ప్రాంతానికి పోయినా ప్రతి స్కూళ్ళ దగ్గర కూడా సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. కానీ ఇవాళ రేపు మనం యాంత్రికంగా తయారైపోతున్నాం మనుషులం. పక్కవాడు మనకు ఉపకారం చేసినా, ప్రభుత్వాలు ఉపకారం చేసినా దాన్ని అప్పటికప్పుడు ఆలోచన చేస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. ఈ రోజున తల్లులు వచ్చినారు, మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి అమ్మా. గడిచిన ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు చదువు చెప్పిస్తా అని చెప్పేసి ఎంతమంది బిడ్డలకు మీకు ఆ రోజున అమ్మ ఒడేసింది మీరు కరెక్ట్గా చెప్పండి. మాట్లాడాల మీరు మాట్లాడకపోతే తప్పు అవుతుంది. అది చెప్పండి. क्या माँ पिछले गवर्नमेंट में ఎక్కువ దాలే. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందామో అందుకు అనుగుణంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ప్రత్యేకించి ముస్లిం కుటుంబాలు ఇంకా సంతోషపడేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని ముస్లిం కుటుంబాలే కంటూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఒక్క ఊరు 5 మంది 6 మందికి కూడా తల్లికి వందనం. సిగ్గుపడాల్సిన పని లేదమ్మా. మీరు ఈ రోజున ఎంతమంది పిల్లల్ని కంటే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అంత మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే జనాభా నిష్పత్తి వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రోత్సాహకాలు ఇవ్వాలనే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తితో ఆలోచన చేసి మహిళా సాధికారికత కావాలా, మహిళలను ఆర్థిక స్వావలంబన కావాలనే ఆలోచనతోనే ఈ రోజున తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తూ 2,000 రూపాయలు స్కూల్లో డబ్బులు ఇస్తూ మీకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పరిస్థితి. మీ కుటుంబంలో ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే విధంగా పిల్లల చదువు మీకు ఏమాత్రం భారం కాకూడదనే ఆలోచనతోనే ఇందాకే చెప్తూ వచ్చినారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఉచితంగా స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం, షూస్ ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, అంతేకాకుండా డొక్కా సీతమ్మ పథకం కింద మరింత పెంపొందించే విధంగా ఆరోగ్యకరంగా ఆలోచన చేసి ఆరోగ్యకరంగా జీవించి ఆరోగ్యకరంగా జీవన విధానాన్ని అనుసరించేటువంటి పరిస్థితుల్ని, ఆనందం జీవితంలో ఒక భాగంగా మనం బతికేటువంటి పరిస్థితుల్ని మనమే కల్పించుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం. వాస్తవమా కాదా? తల్లులు మీరే గట్టిగా చప్పట్లు చెప్పి కొట్టాలా, పిల్లలు కాదు. ఇంత మంచి చేస్తున్నా కూడా ప్రత్యేకించి తల్లులను కోరుతా ఉన్నా. మామూలుగా ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇందాకే చెప్పిన ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలిచేది ఎట్లా, మళ్ళీ ఎన్నికలను ఎదుర్కొనేది ఎట్లా, దాంట్లో మళ్ళీ గెలిచేది ఎట్లా అనే ఆలోచన నుంచి బయటకు వచ్చింది. మీరు కూడా ప్రజలు కూడా మంచి చేసి మంచి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వానికి
మంచి చేసి మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని పరిపాలించాలా, నడిపించాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, వారి ఆలోచన విధానాన్ని ఈ ప్రాంతం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం గురించి కానీ వారికి ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానాన్ని కానీ మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోగలిగితే ఏదైతే మామూలుగా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మన రైతుల అకౌంట్లో డబ్బులు వేసినారు, మొన్న పిల్లలకి యూనిఫామ్ ఇచ్చినారు స్కూల్స్ ఓపెన్ కాగానే, మళ్ళీ పిల్లలకి రెండోసారి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు తొందరలోనే. అది కాకుండా మొన్న హాస్టల్లో చూస్తున్నాను, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బెడ్షీట్ ఇచ్చినారు, స్వెటర్స్ ఇచ్చున్నారు, నైట్ సూట్ ఇచ్చున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పిల్లల గురించి ఆలోచన చేయలే. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచన చేస్తారో అంతకంటే ఇంకా ముందు చూపుతూ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించాలనే ఆలోచనతో ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని, సదుద్దేశాన్ని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మామూలుగా డబ్బులు పడిపోతే पैसे आया, अच्छा पैसा आया, क्या कि एक बोलेंगे बोल के 4 दिन हंगामा कर देते, बाद में भूल जाते, फिर नया पैसा पड़े नहीं बोल के 6 महीने के अंदर गालियाँ देना चालू कर देते. ऐसा करना भी नहीं. మీరందరూ కూడా మనసులో మంచి ఆలోచన చేసుకోండి.